పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హన్మకొండలో సిపిఐ సిపిఎం నేతలతో భేటీ అయ్యారు. ఎంపీగా కావ్యను గెలిపించినందుకు ఎమ్మెల్యే శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. ఓరుగల్లు అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు కడియం కావ్య. మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతుతో నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. మేము ఏదైతే ముందుగా ఎలక్షన్స్ టైంలో వచ్చి సిపిఐ వారిని సపోర్ట్ ఇవ్వమని అడగడం కోరడం జరిగింది. వాళ్ళు అంగీకరించి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా నన్ను వారి అభ్యర్థిగానే భావించి ఈ అమ్మాయి అయితేనే మనకి పనులు చేసి పెడతారు. కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అంతా ఒక్కటై బీజేపీ అభ్యర్థిని మట్టి కనిపించారు. ఇక్కడ మన ప్రధాన కార్యదర్శి సిపిఐ మన తక్కెలపల్లి శ్రీనివాసరావు గారికి ఎంత అదిగా పనిచేస్తానో సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ వాళ్ళకు ఉన్న విషయాలపైన కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిగానే ఎంపీగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసినటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గెలుపులో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సొంత అభ్యర్థి మా పార్టీ అభ్యర్థినే అనేటువంటి ఫీలింగ్తో ఖచ్చితంగా బీజేపీని ఇక్కడ మట్టి కల్పించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ మరి కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో వారిని గెలిపించడం జరిగింది.